ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. నెక్స్ట్ వచ్చేసి ఆషాఢ మాసంలో వచ్చే చతుర్మాస దీక్షలు. వీటిని ఏమంటారు? చాతుర్మాస దీక్షలు అంటే సాధనలో ఉన్నవారికి ఆరోగ్యం కావాలి, యోగాలు చేసుకుంటుంటారు. ఈ దీక్షలలో ఏకభుక్తం పాటిస్తారు. అవసరం అనుకుంటే జ్యూసులు తాగేసి, కషాయాలు తాగేసి కడుపు నింపుకుంటారు. ఎందుకు ఊరు దాటకూడదని పేరు పెట్టుకుని ఇట్లా నియమం పెట్టుకున్నారంటే, కాళ్ళు ముట్టొద్దంటారు. వీళ్ళు దేవతలేమన్న ఫీలింగ్ లేక రావద్దు మీరు. ఎవరి స్వార్థం వాళ్ళది. నేను యోగంలో ఉన్నాను. ఊరు దాటానంటే ఈ తొలకర్లకు వర్షాకాలం తడిచి వేరే ఊరి వాటర్ తాగి అక్కడ పోయి జలుబులు దగ్గులు వచ్చి వైరల్ ఫీవర్లు వచ్చి దీక్ష భగ్నం అవుతుంది. ఈ దీక్ష భగ్నం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకే ఊరిలో ఒకే ఇంట్లో కూర్చొని మీకు కావాల్సిన ఆహారాన్ని, అది కూడా సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ మనం జీవితాన్ని గడుపుకోవాలి. ఈ యొక్క వాటర్ పొల్యూట్ అవ్వకుండా తీసుకునే నియమమే ఈ యొక్క చాతుర్మాస దీక్ష. డైజెషన్ సిస్టానికి తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తారంటే యోగా డైట్ అని పెడతారు. యోగా డైట్ అని పెట్టగానే అది ఫాలో అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఏదైతే యోగాలు ఇస్తున్నారో ఫ్రూట్స్, కూరగాయలు, మితాహారము, శాకాహారము, టైం టు టైం ఇవన్నీ చేస్తున్నారో దీనిని ఆచరించమని చెప్పడమే చాతుర్మాస దీక్ష యొక్క గొప్పతనం. ఈ చాతుర్మాస దీక్షలో ఎక్కువగాను చాంద్రాయణ వ్రత నియమాలు పాటిస్తారు. చాంద్రాయణ వ్రత నియమాలంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు ఒక నెలలో ఆహారం ఎలా తీసుకుంటారు? పౌర్ణమి రోజు నుంచి మనం తీసుకుంటున్నాం కదా దీక్షలు. అమావాస్య రోజు పూర్తిగా ఉపవాసం ఉంటారు. డిటాక్స్ డే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, డిటాక్స్ డే. ఆ రోజు డిటాక్స్ డే రోజు మనం చేస్తే ఎలా ఉండాలి? ఒక్క పూచిక పుల్ల కూడా ఇట్లా తీసి అట్లా పెట్టకూడదు. నువ్వు బాడీలో ఎందుకు ఫుడ్ను తీసుకోవట్లేదు? ఒక్క ముద్ద అన్నం నోట్లోకి పోయిందంటే బాడీలో ఉన్న ధాతువులన్నీ యాక్షన్లోకి వచ్చేస్తాయి. సైనిక సిబ్బందిలాగా వచ్చేస్తాయి, యాక్టివ్ అయిపోతాయి. ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ బర్న్ చేస్తూ ఉంటాయి. తీసుకుని రక్తంలోకి కలిసిపోయే కొద్దీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ, ఆ బ్లడ్ని. ఆ ఆహారంలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ కావచ్చు, ఉప్పు కారాలు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది. తద్మూలకంగా ఏమవుతుంది? అనారోగ్య సమస్యలు వస్తుంది. ఎక్కువ వచ్చేటువంటి ఈ సీజన్లో వామిటింగ్స్, మోషన్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్. దానికి ఏం చేయాలి? చాతుర్మాస దీక్షలో కూరగాయలు తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇదివరకు గోవు యొక్క పాలు వాళ్ళే పెంచుకునే వాళ్ళు కాబట్టి హ్యాపీగా తాగేసేవాళ్ళు. ఇప్పుడన్నీ ప్లాస్టిక్ పాలు వస్తున్నాయి. దీన్ని తినాలన్నా తాగాలన్నా ఏం చేయాలో తెలియక అదే తాగేస్తున్నాం. ఈ విధంగా ఈ చాతుర్మాస దీక్షలో మధ్యాహ్నం 1 గంటకి కరెక్ట్గా భోజనం చేయాలి. మార్నింగ్ సెక్షను లైట్గా ఏవైనా గోపాలు అవి ఇవి తీసుకుంటూ చక్కగా లెమన్ జ్యూస్ పెట్టుకోవాలి. లెమన్ అండ్ హనీ కలిపిన జ్యూస్ పెట్టుకొని ½ an hourకి ఒక గ్లాస్ తాగాలి. అలా తాగి దైవనామస్మరణ చేసుకుంటూ చక్కగా విశ్రాంతి, శాంతి ఆసనంలో ఉండి చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. మనుషులకు దూరంగా ఉండాలి. ఎందుకు పెట్టారు ఈ నియమం? వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తే మనకి ఏదో వర్క్ చెప్తారు, లేకుంటే ఏదో ఒకటి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనుకోండి వర్క్, వాళ్ళ ఎనర్జీ ఇదవుతుంది. తినకుంటే నీరసం, పని చేస్తే ఇంకా ఎక్కువ నీరసం అవుతుంది. కాబట్టి ఇది తిండి మానేసి ఏకభుక్తం పాటిస్తూ చేసుకునేదే చాతుర్మాస దీక్ష. ఈ ఏకభుక్తం కూడా ఇప్పుడు అమావాస్య రోజు ఫుల్ డిటాక్స్ అయ్యాక రోజుకు ఒక ముద్ద పెంచుకుంటూ పోవాలి.
ఈ యొక్క పౌర్ణమి రోజు 15 ముద్దలు తినాలి. మరలా ఏం చేయాలి తర్వాత ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ అమావాస్యకి మొత్తం క్లీన్ చేసేసేయాలి. ఈ విధంగా ఈ 4 మాసాలు మనం పాటించేదాన్నే ఈ యొక్క చాతుర్మాస దీక్ష అంటారు. చాతుర్మాస దీక్షలో మనకిన్ని నిబద్ధమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి, మనకు నియమాలు ఉన్నాయి, ఎక్కువ నియమాలు ఉన్నాయి. అలాగే ఇంకా ఏం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఎవరిని కాళ్ళు కూడా ముట్టనేయకపోవడానికి అర్థం ఏంటి, ఎనర్జీ పాయింట్స్ అన్నీ ఈ యొక్క బొటన వేళ్ళలో ఉంటాయి. ఆ కాళ్ళ వేళ్ళల్లో మనకు పంచతత్వాలు ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి. ఇలా చిటికెన వేలు వాటర్, రింగ్ ఫింగర్ వచ్చేసి పృథ్వీ, ఈ యొక్క మిడిల్ ఫింగర్ వచ్చేసి శూన్యం, ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి ఇది మనకు వాయువు. అలాగే ఈ యొక్క బొటన వేలు వచ్చేసి అగ్ని, పంచభూతాత్మకమైనటువంటి తత్వం. అలాగే గ్రహాలు కూడా, లిటిల్ ఫింగర్ కింద బుధుడు, ఈ యొక్క ఉంగరం కింద రవి, నెక్స్ట్ వచ్చేసి మిడిల్ ఫింగర్ కింద శని, ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు కింద గురువు, ఈ యొక్క తంబు బొటన వేలు కింద శుక్రుడు, ఈ బొటన వేలికి ఇండెక్స్ ఫింగర్కి మధ్యలో కుజుడు, ఈ యొక్క పాదం ఏదైతే చిటికెన వేలు ఉందో ఆ చిటికెన వేలు శాంతం కింది ప్రాంతం వచ్చేసి మణికట్ట దగ్గర చంద్రుడు, కుజుడు. ఇక్కడ మొత్తం నవగ్రహాలు వచ్చాయిగా. ఇంకా ఛాయాగ్రహాలు 2 ఉన్నాయి, రాహువు కేతు. రాహు వచ్చేసి మనకు చిటికెన వేలు కింద ఉంటాడు, కేతు వచ్చేసి ఇక మిడిల్ ఇండెక్స్ ఫింగర్ కింద ఉంటాడు. సో ఇవేవి మనకు లోటుపాట్లు జరగకుండా ఉండాలని ఈ ముద్రలు వేసుకుంటూ చక్కగా వాళ్ళు జపం చేసుకుంటూ దైవశక్తిని పెంచుకుంటూ చేసేదే ఈ చాతుర్మాస దీక్ష. ఈ రోజుల్లో కూడాను ఏ రోజు ఏ ఆహారము, ఏ ఫ్రూటు, ఏ కూరగాయ అనేది కూడా ఉంటుంది, ఆకుకూరలు అనేటివి కూడా ఉంటాయి. ఇవన్నీ పాటించేదే ఈ చాతుర్మాస దీక్ష. కార్తీక మాసంతో ఈ దీక్ష విరమిస్తారు. అప్పటికి వర్షాలు పడ్డము, తుఫాన్లు రావడము అన్నీ పోతాయి. చక్కగా వాటర్ అంతా తేటగా తయారవుతుంది. చక్కగా నదీ స్నానాలు చేసుకుంటూ ఉంటారు, ఈ యొక్క గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. మా సామాజిక వర్గాలతో చక్కగా కలుస్తారు. వాళ్ళను ఎవరు టచ్ చేయకుండా కాపాడుకుంటారు. ఎందుకు టచ్ చేయకుండా కాపాడుకుంటారంటే ఎనర్జీ లాస్ అవుతుంది వాళ్ళకి. ఎవరైనా ముట్టారంటే, ఇప్పుడు చెప్పానుగా పాదాల దగ్గర ఉన్న ఇన్ని శక్తులు ఉంటాయి, వాటిని లాగేసుకుంటారు సామాన్యులు అనేసి. అంటే పాదాలు పడితే మన చేతులు కూడా పడతాయి, మన అంటే మొత్తం 10 ఏళ్ళు పడతాయి. పంచభూతాత్మకమైన తత్వాలు కూడా వాళ్ళ నుంచి మనం లాగేసుకుంటాం ఎనర్జీ అన్న ఫీలింగ్ ఉంటుంది. అది వాస్తవం. ఆ వాస్తవం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మా పాదాలు ముట్టొద్దని దూరం జరుగుతారు, దూర నమస్కారం అంతే. ఇది చాతుర్మాస దీక్ష యొక్క సారాంశం. ఇవన్నీ పాటించండి.